నమస్తే అన్నా నా చూసావా ఇవాళ ఎపిసోడ్ మొత్తం చూసావు కదా. సో నీకు అసలు ఇవాళ ఎవరు ఫేర్ అనిపించారు, ఎవరు అన్ఫేర్? ఎందుకంటే గేమ్స్ జరిగాయి కదా, అసలు ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్ ఉన్నారో నీకు ఒకసారి నీ చూసిన పాయింట్ ఆఫ్ చెప్పు. అసలు నాకే అసలు బాయిల్ అయిపోయింది, అసలు అన్ఫేర్ అనిపించింది చాలా. అవును, ఇలా గేమ్ చూసిన దాని ప్రకారం ఏంటంటే నాకు నబీ నైనిక అదిరిపోయే మంచి గేమ్ ఆడిల్లు. గేమ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చు. కానీ వీళ్ళని గేమ్ ఆడిన తర్వాత వీళ్ళను చీఫ్ గా సెలెక్ట్ అయ్యారు కదా, చీఫ్ గా వీళ్ళను ఇంకొక చీఫ్ గా సెలెక్ట్ చేయని కానీ ఒక్కొక్కరు వీళ్ళిద్దరిని పంపించారు. అక్కడ నిఖిల్ అక్కడ ఖచ్చితంగా నైనిక మ్యానిపులేట్ చేసిండు. ఇట్ట తయారయ్యేనా మీరంతా? అక్కడ ఎందుకు రాంగ్ చేశాడు, రాంగ్ మ్యానిపులేట్ చేసిండు. అసలు ఆ అమ్మాయి ఎవరు? సోఫియా అమ్మాయి ప్రేరణ కాదు, అమ్మాయి పేరేం పేరు? యష్మి గౌడ్. ఆ అమ్మాయిని తన ఫ్రెండ్ అనో ఎందుకో ఆ అమ్మాయి గేమ్ ఆడలేదు సరిగా. రెండు ఫ్రెండ్ అనే కన్సర్న్ అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అమ్మాయి సోఫియా కూడా ఈ పాయింట్ రేజ్ చేసింది. సోనియా, నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసినావు? గేమ్ కూడా సరిగా ఆడలేదు. ఎందుకంటే చాలా ఫస్ట్ నైనిక నబీల్ పేరు ఎందుకంటే అరే గేమ్ బాగా ఆడాడు, బట్ తనకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా తీసుకోలేడా అని చెప్పేసి ఒక కంక్లూజన్ లో చూసుకో. తనైతే నబీలే అని చెప్దాం అనుకుంది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందుకంటే మిగతా కాంటెస్టెంట్ ఎవరైతే ఆడిన గేమ్ ప్రకారం అయితే మన నబీల్ గేమ్ అయితే చాలా 99% అయితే మనోడే. మ్యాక్ చిన్న మిస్ లో వెళ్ళిపోయాడు కదా, సో దానికైతే తనకి ఓటేద్దాం అనుకున్నా. బట్ నిఖిల్ మాట్లాడడం ఇద్దరు డిసైడ్ అయిపోయి సో తను వచ్చేసి యష్మి గౌడకి వెళ్ళిపోయింది. ఎన్ని దారుణాలు సార్. సో అదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. అది నీకు చూస్తుంటే నాకు అనిపించినప్పుడు సోనియా చాలా, ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది గేమ్ మనోడు ఎట్లా చాలా వరకు తను చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడింది. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. ఎందుకంటే క్లైమాక్స్ లో ఒక డైలాగ్ కూడా వేసింది, ఫ్రెండ్ అనేది ఇక్కడ గేమ్ పరంగా ఫ్రెండ్ ఈ కన్సర్న్ చూపించింది.